నెల్లూరులో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. భక్తులు భారీ సంఖ్యగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో పరమేశ్వరునికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి వేడుకలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చరిత్ కుమార్ అందిస్తారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో నేటి తెల్లవారుజాము నుంచి కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా అనేకమైనటువంటి శైవ క్షేత్రాల్లో అయితే భక్తులు తెల్లవారుజాము నుంచి బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. నేటి ఉదయం నుంచి కూడా శివుడికి పెద్ద ఎత్తున పాలు పంచామృతం అనేక రకమైనటువంటి అభిషేకాలు అయితే ఈ రోజు భక్తులు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి ఈ రోజు శైవ క్షేత్రాలకైతే పెద్ద ఎత్తున బారులు తీరేటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఏదైతే భక్తులకు విశేషంగా ఉండేటువంటి నేటి అర్ధరాత్రి జామున 12 గంటలకు జరిగేటటువంటి లింగోద్భవ పూజ ఏదైతే ఉందో లింగోద్భవ పూజ అత్యంత విశేషమైనటువంటి పూజగా ఈ రోజు శివరాత్రి పూట మాత్రమే జరుగుతుంది ఆ పూజ కోసం అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. లింగోద్భవ పూజ అనంతరం ఏదైతే స్వామివారు నందీశ్వరుడిపై అయితే ఊరేగేటటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆ నందీశ్వరుడి మీద స్వామి ఊరేగేటటువంటి ఉత్సవానికి కానీ రాత్రి జరిగేటటువంటి లింగోద్భవ పూజకు కానీ పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలించేటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేకమైనటువంటి శైవ క్షేత్రాలు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు దుత్తూరులో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి, అలాగే ఈరోజు మూలపేటలో మూలస్థానేశ్వరుడు, ఇలా అనేకమైనటువంటి శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఆయా ప్రాంతాలు అంటే ఈరోజు కొండల్లో సిద్ధేశ్వరుడు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి శైవ క్షేత్రాల్లో భక్తుల తాకిని తట్టుకుని అక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు అయితే ఆలయ అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి పూర్తిగా మనం గమనిస్తున్నట్టే. పెద్ద ఎత్తున భక్తులు ఏ రకంగా తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరి ఉన్నారో మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలన్నింటినీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వచ్చేటటువంటి భక్తులు క్యూ లైన్ లో ఉండేటటువంటి అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లేందుకైతే ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా మనం గమనించినట్లయితే ప్రధాన గతంలో సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఏదైతే హిందూ ధార్మిక సాంప్రదాయాలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ప్రాంతాలు ఈరోజు నెల్లూరు జిల్లాలోనే సీతారాంపురం మండలం సిద్ధేశ్వర కోనలో ఈ రోజు రాత్రి జరిగేటటువంటి విశేషమైన పూజలకు ఆ ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చేటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు దుత్తూరు మండలం దుత్తూరు కేంద్రంగా ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థానం, అలాగే నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము, అలాగే ఈరోజు రాజరాజేశ్వర దేవస్థానం, ఇలా అనేక రకమైనటువంటి దేవస్థానాల్లో ఈరోజు భక్తులకు అయితే పెద్ద ఎత్తున పాల్గొనే పరిస్థితి ఉంది. నేటి అర్ధరాత్రి జరిగేటటువంటి లింగోద్భవ పూజ అనంతరం స్వామివారు నందేశ్వరుడిపై ఊరేగేటువంటి కార్యక్రమాలు, ఈ విశేష కార్యక్రమాలు అయితే నేటి తెల్లజారు వరకు కూడా భక్తులు పూర్తిగా జాగారం చేసి స్వామివారికి ఆశీస్సులు తీసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.